ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రతి ఉదయం దేవుని కృప నూతనముగా ఉన్నది. ప్రతిదినము ఉదయమున ఆయన నూతన కృపను ఇచ్చుచున్నారు. కనుక ఈ దినము మీకు ఏ కృప కావాలనో ఆయనకు తెలుసు. ప్రతిదినము నూతనమైన కృపను ఇచ్చి మనల్ని నడిపించెదరు. ఎందుకంటే ఈరోజు ఈ విధమైన సమస్య వస్తుందని మనకు తెలియదు కదా. ఆయనకు తెలుసు. ఈ దినము మీకు ఏం అవసరమో మీకు కూడా తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన మిమ్ములను సృష్టించిన వారు, మిమ్మును ప్రేమించుచున్నవారు, ఆయన అద్భుతంగా నడిపించెదరు. సరేనా? ప్రతిదినము ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు కదా. ఈరోజు ఏం చెబుతున్నారో గమనించదమా? వేద గ్రంథములో యెషయా 54వ అధ్యాయము 4వ వచనము, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, నీవు భయపడకు, నీవు సిగ్గుపడనక్కరలేదు అని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. ఏదో ఒక కార్యములో నేను సిగ్గుపడిపోతానేమో అని అనుకొనుచున్నారు. అపజయము కలుగుతుందేమో, అందరి ముందు సిగ్గుపడిపోతానేమో, ఇది నేను చెయ్యకుండా విడిచిపెడితే, అప్పు ఇవ్వకుండా విడిచిపెడితే సిగ్గుపడిపోతానేమో, నేను నివసించే స్థలములో, పనిచేసే స్థలములో నాకు సిగ్గు కలుగుతుందేమో, ఇది జరగకపోతే అందరూ నన్ను పరిహాసము చేసేదరేమో, ప్రశ్నించేదరేమో అన్న ఒక పరిస్థితి కదా. సిగ్గుపడిపోతానేమో అని అనుకుంటున్నారు. దేవుడు చెబుతున్నారు, భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు. నీవు సిగ్గుపడినట్లుగా నేనెలా విడిచిపెట్టేదను? నేనున్నాను కదా నీకు, నీ తండ్రిని నేనున్నాను కదా. ఆకాశమును భూమిని సృష్టించిన వాడను. నేను చెయ్యలేనిది ఏమి ఉన్నది? నీకు నీ సమస్య గొప్పది, నీకు నీ అవసరము గొప్పది. అయితే నాకు ముందు నీ అవసరములు ఏమీయూ లేవు, నీ సమస్య ఏదియూ లేదు. నేను అద్భుతమును చేయు దేవుడు అని దేవుడు చెబుతున్నారు. సిగ్గుపడినట్లు విడిచిపెట్టెదరా? విడిచిపెట్టరు. మనము సిగ్గుపడకుండునట్లు ఆయన అద్భుతములను చేసే దేవుడు. అవును, ఆయన చేసే కార్యము కొన్నిసార్లు మనము గ్రహించడం చాలా కష్టము. నాకు తెలిసిన ఒక సహోదరుని చూడండి, ఒక చిన్న కొట్టు, షాపు ఉంచుకుని వ్యాపారం చేస్తున్నారు. ఆయన వచ్చి బిజినెస్ కొరకు బ్యాంకులో లోన్ తీసుకున్నారు, అప్పు. అప్పుడు షూరిటీ ఇవ్వాలి కదా. అందువలన తన ఇంటి పత్రాలు పెట్టి అప్పు తీసుకున్నారు. ప్రతి నెల కరెక్ట్గా కట్టుకుంటూ వచ్చారు. కొన్ని దినముల తర్వాత బిజినెస్లో కొంచెం వెనకబడుట జరిగినది. కనుక కొన్ని మాసములుగా ఆ వడ్డీ కట్టలేని పరిస్థితి. అతనికి చాలా మనోకష్టము. దేవుని సమూహంలో ప్రార్థించారు, నేను వడ్డీ కట్టలేకపోతున్నాను, ఏ సమయంలోనైనా వచ్చి ఇంటిని జప్తీ చేస్తారు అన్న ఒక భయము. కనుక అంగడి పెట్టుకున్నా నేను అందరి మధ్య సిగ్గుపడిపోతానేమో. నేను మిమ్మల్ని విశ్వసించాను, నా కొట్టులో మీ వాక్యమే ఉంచుకొని ఉన్నాను, నేను మిమ్మల్ని నమ్ముచున్నాను. అయితే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళడం లేదు, బ్యాంకు ట్రాన్సాక్షన్ నిలిపివేశారు. పోతే అడుగుతారు కదా, డబ్బు కట్టలేదు, వడ్డీ కట్టలేదు, ఏమి చేయుచున్నారు అని. నేను సిగ్గుపడిపోతానేమో అని భయపడి ఉన్నారు. భయపడి ఏదైనా బ్యాంకు నుండి వచ్చేదరేమో అని భయపడినారు. ఒకరోజు ఆ బ్యాంకులో ఉద్యోగం చేసే స్నేహితులు ఒకరు అనుకోకుండా ఆ అంగడి ముందు తన బండిని నిలిపి అతడు అడిగారు, ఏమిటి బ్రదర్, మీరిప్పుడు బ్యాంకు పక్కకు వచ్చేది లేదు అని. ఇతడు అలాగనే సిగ్గుపడిన వాని వలె మెలికలు తిరుగుతూ జవాబు చెప్పారు. అతను, పర్వాలేదు, మీరు మీ లోన్ క్లోజ్ అంతా కట్టేశారే అని అన్నారు. వీరికేమీ అర్థం కాలేదు. లోన్ కట్టేశానా? అవునండి, మీ అకౌంట్ ముగిసింది, నేనే కదా చూసేది, లోన్ అంతటినీ కట్టి ముగించేశారు. కనుక ఎందుకు, రండి, ఇంకొక లోన్ కావాలంటే తీసుకోండి అని అన్నారు. ఈయనకేమీ అర్థం కాలేదు. నేను డబ్బు కట్టనే లేదు, బ్యాంకు పక్కకు వెళ్ళి అనేక మాసాలు అవుచున్నవి, నేనే భయపడి సిగ్గుపడిపోతానేమో, అప్పు కట్టలేదు, అవమానపడిపోతానేమోనని కలవరముతో ఉన్నాను, ఈయన ఇలా చెబుతున్నారే అని. అందువలన ఇది కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి బ్యాంకుకు వెళ్ళినారు. పోయి ఆ అకౌంటెంట్ దగ్గర నేను ఎంత డబ్బు కట్టాలి అని అడిగినప్పుడు అతడు చూసి, మీరంతా కట్టేశారు కదా, మీరు ఏది కట్టనవసరం లేదు. నేను అప్పు కట్టనే లేదు, నేను వడ్డీనే కట్టలేదు, నేను ఎలా అప్పు తీర్చి ఉంటాను అని యోచించి చూశారు. లేదు, మీ అకౌంట్ క్లోజ్. అడిగారు, ఎవరు కట్టారు? మీ పేరున డబ్బు వచ్చింది, కట్టేశారు, లోన్ క్లోజ్.
ఆయన చెప్పారు, బ్రదర్, ఇప్పటి వరకు నాకు తెలియదు ఎవరు ఆ డబ్బు కట్టారు, ఎలా అకౌంట్లో ఆ బాకీ తీరిందని నాకు తెలియదు. ఇట్స్ ఎ మిరాకల్, అద్భుతం. దేవుడు నన్ను సిగ్గుపడుటకు విడిచిపెట్టలేదు. ఏమి జరిగిందని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. అయితే ఒకటి తెలుసు, ఒక అద్భుతం జరిగింది. నా కొరకు యేసు అద్భుతము చేసి నా అప్పును ముగింపుకు తీసుకువచ్చారు. ప్రకృతికి వ్యతిరేకమైన కార్యము మీ కొరకు చెయ్యగలరు. అది ఎలా జరిగిందని మనము అస్సలు ఊహించలేము. అయితే ఆయన చేయుదురు. విశ్వసించుడి. నేను నిన్ను ఎలా సిగ్గుపడునట్లు వదిలిపెట్టదను. నీవు నా బిడ్డవు. నా వైపు చూసి మొరపెట్టుచున్నావు. నన్ను ఆనుకుని నుంచున్నావు. నన్ను సంతోషపెట్టాలని నీవు జీవించుచున్నావు. నేనెట్లు నిన్ను సిగ్గుపడునట్లు విడిచిపెట్టెదను. కనుక మీరు ఎప్పుడు యేసుని సంతోషపరిచే ఒక జీవితమును జీవించుటకు సమర్పించుకొనుడి. ఆయనను విశ్వసించి ఆయనకిష్టమైన ఒక జీవితము జీవించుటకు సమర్పించుకోండి. మిమ్మల్ని సిగ్గుపడనివ్వరు. ఈ దినం ఒక అద్భుతము మీకు జరుగును. ప్రకృతికి వ్యతిరేకమైన ఒక కార్యమును దేవుడు చేయబోచున్నారు. మీరు సిగ్గుపడి పోరు. అలాగే చెప్పండి, దేవా, మీరు నన్ను ఎప్పటికీ సిగ్గుపడనివ్వరు. నేను విశ్వసించుచున్నాను. నేనెప్పుడు మీతోనే మీ బిడ్డగా మీకిష్టమైన వానిగా జీవించుటకు నడుచుకొనుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నాకొక అద్భుతము ఈ దినము జరగబోచున్నది. విశ్వసించుచున్నాను. యేసు నామములో. ఆమెన్, ఆమెన్.